నమస్తే అండి తెలుగు ప్రజలకు. ఈరోజు ఎక్కడ చూసినా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం చర్చ జరుగుతుంది. అందులో భాగంగా పిఎంఆర్ టీవీ ఛానల్కి సంబంధించిన వీడియోలు పెద్ద మొత్తంలో వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోలు చూసి ఒక అన్న నాకు ఫోన్ చేసిండు, మైపాల్ నేను కూడా ఇంటర్వ్యూ ఇద్దాం అనుకుంటున్నా, ఎస్పెషల్గా చిన్న శ్రీశైలం యాదవ్ గురించి ఇంటర్వ్యూ ఇద్దాం అనుకుంటున్నా. వాళ్ళ గురించి నాకు మొత్తం తెలుసు. చిన్నప్పటి నుంచి మేము మిత్రులము, ఒక రకంగా బంధువులం కూడా అవుతాం. మేము కలిసి రియల్ ఎస్టేట్ బిజినెస్ కూడా చేసినాం. వాళ్ళ గురించి టాప్ టు బాటమ్ నాకు తెలుసు అని చెప్పడం జరిగింది. అన్న రాజకీయాలలో కూడా గతంలో ఒక బీఎస్పీ పార్టీ నుంచి షేర్లింగంపల్లి నుంచి ఎమ్మెల్యేగా కూడా పోటీ చేయడం జరిగింది. అనేక మందికి ఆర్థికంగా సాయం చేయడం జరిగింది. అనేక మందికి అన్నదానాలు చేయడం జరిగింది. అదేవిధంగా షేర్లింగంపల్లిలో ఒక 4 కోట్లు పెట్టి షిరిడి సాయిబాబా టెంపుల్ కట్టియడం జరుగుతుంది. ఇంకా చెప్పుకుంటూ పోతే కొన్ని వందలాది మందికి సాయం చేసిన వ్యక్తి ఒంగూరు శ్రీనివాస్ యాదవ్ అన్న మనకు ఫోన్ చేసిండు. అన్న నాతో పాటు ఉన్నాడు, వాళ్ళ కొడుకు శివ కూడా ఉన్నాడు. వాళ్ళు ఏం చెప్తారు అనే దాని మీద మనం మాట్లాడదాం. చాలామంది చిన్న శ్రీశైలం యాదవ్ మీద కానీ నవీన్ యాదవ్ మీద కానీ చాలా అలిగేషన్స్ చేస్తారు కదా, వాటికి సంబంధించి మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడతారు అనేది మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే మైపాల్ యాదవ్ గారు. అన్న చెప్పండి అన్న, మీరు అంటే మాకు ఫోన్ చేశారు. అవును, అసలు ఎవరు ఇచ్చారన్న నంబర్, ఎవరు ఇచ్చారు, ఎట్లా మీకు ఫోన్ చేయాలనిపించింది? నేను చాలా ఏళ్ళ నుంచి చేయండి, ఈ టైంలోనే మీరు చేసారు. మరి చేసినది ఎందుకంటే నేను మన తెలంగాణ యూట్యూబ్ ఛానల్, మన మీడియా వ్యవస్థలో మన తెలంగాణ వాళ్ళ గురించి తక్కువ చూపెడతారు. అందుకే ఈ మధ్యలో ఒక ట్రెండ్ మైపాల్ యాదవ్ అని, రఘు కానీ ఇంకా మిగతా యూట్యూబ్ ఛానల్స్ బాగా ఉన్న సత్యాలు నిజాలు ఏంటి అనేది మీరు చూపెడుతున్నారు. మేము కూడా చూస్తున్నాం. ఏంటి ఇంత క్లారిటీ ఇన్ఫర్మేషన్లు వీళ్ళకి ఎక్కడికేం దొరుకుతున్నాయి ఎవరు అనేది. ఇట్లనే మా మిత్రుడు ఒక ఆయన అయ్యప్ప స్వామి మాల వేసిండు, నీకు మంచి క్లోజ్ ఫ్రెండ్. ఓకే, నేను అడిగాను ఏంది నా మైపాల్ నంబర్ ఉందా అంటే సంతోష్ నంబర్ ఉన్నదా అంటే ఉన్నదన్నా అని చెప్తే నంబర్ తీసుకొని మీకు చేయడం జరిగింది. ముఖ్యంగా కేసీఆర్ అంటే మాకు ఒక మంచి అభిమానం. కేసీఆర్ అంటే పార్టీ అధ్యక్షుడు. కానీ వాళ్ళ అబ్బాయి రామారావు అనేటైన రాంగ్ సజెషన్లు, రాంగ్ స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. చూసి ఏంది రాంగ్ స్టేట్మెంట్? ఏంది రాంగ్ స్టేట్మెంట్ అంటే మేము 89 నుంచి కూడా చిన్న శ్రీశైలం యాదవ్ ఏందనేది మాకు వ్యక్తిగతంగా చూసిన వాళ్ళం. అంటే 35 ఏళ్ళ నుంచి తెలిసిన వాళ్ళం. ఏంది ఇలా ఇట్లా అంటున్నాడు, రియలేనా? మా ముంగట ఎప్పుడైనా రౌడిజం చేసినట్టయితే ఏం కనపడలా. మీకు టాప్ టు బాటం 36 ఏళ్ళ నుంచి అన్నీ తెలుసు. మాకు దగ్గర రిలేట్ కూడా వాళ్ళు. ఆయన జీవిత చరిత్ర మొత్తం తెలుసు. తెలిసిన పుస్తకం. ఏంది ఇట్లా మాట్లాడుతున్నాడు ఈయన? కేటీఆర్ బచ్చగాడు. కేసీఆర్ మాట్లాడిన ఫీలింగ్ ఉన్నది. ఆనాడు మళ్ళీ వాళ్ళే టీఆర్ఎస్ నుంచి మేయర్ చేస్తా అని చెప్పి కార్పొరేట్ టికెట్లు కూడా ఇంట్లో ఫ్యామిలీలో 2 ఇచ్చేయండు. అంతేనా? వాళ్ళ తండ్రికేమో మంచోడు కనబడ్డాడు, కొడుకుకేమో ఆకు రౌడీ అంటున్నాడు. ఎంత మాట అసలు! అది ప్రతి ఒక్కరికి మీలాంటి ఛానల్ చూస్తే కలక్కమంటుంది. అసలు ఈ రోజులలో రౌడీజం ఉందా? రౌడీజమే లేదు. ఒకవేళ చేస్తే ప్రభుత్వంలో ఉన్నడే చేయాలి, రౌడీజం చేయాలి. బయటోడైతే చేయడానికి లేదు. బయటోడు చేయదు. పాపం రేవంత్ రెడ్డి గారు ఎంతో మంచి మనసుతో ఒక బీసీల దాంట్లో సిటీలో మంచిగా చదువుకున్న కుర్రోళ్ళను ముంగట తేవాలని చెప్పి ఆ నవీన్ యాదవ్కు టికెట్ ఇవ్వడం జరిగింది. అందరూ ఆనందంగా స్వచ్ఛంగా పోయి రేవంత్ రెడ్డి ఏదైనా ఒక మంచి పని చేసిండంటే అది నవీన్ యాదవ్ టికెట్ ఇవ్వడం. లేకపోతే కాంగ్రెస్ గల్లత్ అవుతుంది ఇప్పుడు. అంతే. ఇప్పుడు వేరే వాడికి ఇచ్చి ఉంటే కనుక నేనే వ్యతిరేకంగా చేస్తుండే అంతే, కాలుకు బల్పం కట్టుకుని. ఇప్పుడు నవీన్ యాదవ్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గానికి ఎంత ఖుషి. వాళ్ళు యూట్యూబ్ ఛానల్స్ అంతా మేము చూసినమే. ఇక ముఖ్యంగా చూస్తే
ఆయన రౌడీ కాదు, కానీ ఆయన పైల్వాన్. పైల్వాన్ అంటే ఏందన్నట్టు? రౌడీకి పైల్వాన్కు తేడా ఉంటుంది. చెప్పండి. పైల్వాన్ అంటే కుస్తీ పైల్వాన్. కుస్తీ అనేది గేమ్. ఇప్పుడు క్రికెట్ ఉంటుంది కదా, అవును. క్రికెట్లో ఒక 10 మంది అక్కడ 10 మంది ఇక్కడ, అవును, ఒక కెప్టెన్ లాగా ఉంటాడు. దానికి ఒక వస్తాద్ అని ఉంటాడు. వస్తాద్ ఒక 10 మంది, ఇక్కడ ఇద్దరు, ఇక్కడ నీదికి ఒక 10 మంది, నాదికి ఒక 10 మంది, ఇద్దరికి 10 మంది 10 మంది, మీ ఇద్దరిని జత కలుపుతాం. ఇంకొక ఆయన వస్తాదనే ఎవరు పాయింట్లు ఉంటాయి కుస్తీలు కొట్టడం. అది దాంట్లో నంబర్ 1 మంచి ఛాంపియన్ చిన్న శ్రీశైలం యాదవ్, దుందిగల్, బాచ్పల్లి, అప్పుడు జిల్లాలు ఎక్కడుంటే అక్కడ టోర్నమెంట్లు పెట్టి ఇప్పుడు కుస్తీలు కొట్లాడొచ్చు. క్రికెట్ ప్లేయర్లు, కబడ్డీ టోర్నమెంట్, నేను కూడా కుస్తీ పైల్వాన్నే. మళ్ళా నేను కూడా కుస్తీ పైల్వాన్నే. మేము అంతా ఆ రోజుల్లో అప్పుడు ట్రెండ్ ఏమో. ఇప్పుడు క్రికెట్ ఎట్లా పిచ్చో అప్పుడు పైల్వాన్ కుస్తీ అనేసి. ఇప్పుడు పోయి అందరు పోయి బీర్లు కొట్టడము, బ్రాండీలు కొట్టడము యువతకు. మాకు అప్పుడు కుస్తీ కొట్లాడి బన్మస్కా పాలు తాగి మంచి బర్ర పాలు. పైల్వాని కూడా మా అమ్మ నాన్నలు మా తాతలే తయారు చేసిర్రు. ఎందుకు? ఒక్కొక్క బర్రె గీద 500 కిలోలు 1000 కిలోలు ఉంటుంది. దాని రొమ్ములు బట్టి పాలు విండాలంటే ఏం కావాలి? బాగా శక్తి కావాలి. మామూలుగా అయితే విండలేడు. చేతులు వస్తాయి, జబ్బలు వస్తాయి. అందుకే తొడలు బలంగా ఉండాలి, కూర్చోవాలి. 10 కిలోల బింద తొడలాల పెట్టుకొని పాలు మంచిగా రొమ్ములతో గట్టిగా తీసుకి, ఇంత స్టోరీ ఉంది. పాలు తీసి అట్లా ఆయన ఫస్ట్ బిజినెస్ పాల వ్యాపారం. ఫస్ట్ పాలమ్మేవాడు చెడ్డవాడా మంచివాడా నీ దృష్టిలో? చాలా మంచివాడు. కాల్షియం వస్తుంది, ప్రజలు బొక్కలు గట్టిగా ఉంటాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు, ఆయన కూడా రిలయన్స్ ఏదో హెరిటేజ్ ఉంటుంది, పాలు హెరిటేజ్ పాకెట్లలో పెడితే ఆయన గొప్పోడు. ఈయన స్వచ్ఛమైన పాలు పిండి అమ్మి ప్రజలకు దాన్ని అమ్మి సేవ చేస్తే చెడ్డవాడు. నీళ్ళు కలపకుండా ఆ కుస్తీ కొట్లాడడానికి, బర్రెలు పాలు పిండడానికి ఫిట్గా తయారైతే వాడు పైల్వాన్. అంటే ఇప్పుడు కుస్తీలో పోటీలో మన ఇద్దరం పోటీ ఖచ్చితంగా పోటీలో నేను గెలవాలంటే నిన్ను పడగొట్టాలి. అంతే. పడగొట్టాలని ఎట్లా ఉండాలి? ఫస్ట్ బలంగా ఉండాలి. అంటే పోటీలో పడగొట్టినందుకే రౌడింగ్ చేసేసిరా? మళ్ళీ పాలు పిండి అదే నిజంగా సమాజానికి సేవ చేస్తే వాడిన రౌడీ అంట. పోటీలో గెలిచినందుకే దాన్ని కుస్తీ. ఇప్పుడు అంజన్ కుమార్ యాదవ్ అన్నాడు, అన్న కూడా సిటీలో, ఆయన పైల్వానే. ఆయన బహిరంగ చెప్తాడు, అబ్బాయి నేను కుస్తీ పైల్వానే అంటాడు. కుస్తీ పైల్వానే. ఆయన 2 సార్లు ఎంపీ గెలిచిండు. ఈయన కూడా ఎన్నోసార్లు ట్రై చేసిర్రు. ఇప్పుడు మేము బలంగా ఉండేవాటికే కదా. మిగతా కులాలు అనేది నాకు పట్టింపు లేదు. యాక్చువల్గా కులాలు అనే వాళ్ళంతా ఏం చేసారు, మమ్మల్ని ముందు పెట్టుకొని వాళ్ళు గెలిచారు. ఆనాడు ఎన్టీ రామారావు, ఆనాటి చంద్రబాబు నాయుడు, ఒక్కళ్ళ పేరెందుకు, ప్రతి ఒక్కరు ఈ పైల్వాన్లను వాడుకున్నోళ్ళే. కుస్తీ పైల్వాన్లు ముందట ఉండాలి, వాళ్ళకి ఓట్లు వేపియాలి. దీన్ని ఇప్పుడు వీళ్ళు పోటీ చేస్తే రౌడీ, పోటీ చేయకపోతే కారు. మళ్ళీ దూరం నుంచి ఎవరికైనా సపోర్ట్ చేస్తే మంచిగా. ఇదే ఇప్పుడు కేటీఆర్ అభ్యర్థికి సపోర్ట్ చేస్తే ఉండే సిరిసల్లమన్న అట్లా ఇట్లా ఆయన కుస్తీ పైల్వాన్ అది ఇది చెప్పి 10 మందికి మనకంటే మంచిగా చెప్పేటోళ్ళు, మనకన్నా గొప్పగా చెప్పేవాడు. ప్రచార రథం కొనిచ్చిండ్రు, మా చెల్లెకి పెళ్లికి వెళ్ళి చేసిరు అని చెప్పేటోళ్ళు. ఇవన్నీ మేము రియల్ గా పక్కకు పొండి చూసేవాళ్ళము. అవి రియల్ గా, అవన్నీ ఎవరైతే నాయకులు చెప్తున్నారో అవి రియాలిటీ. అది రియాలిటీ. ముఖ్యంగా నా కళ్ళతో చూసిన చిన్న సిరిసెలం దగ్గర మారుతి వ్యాన్ ఉంటుండే. మారుతి వ్యాన్ ఎందుకోసం కొన్నాడు? అది ప్రజా సేవలు చేయడానికి, తిరగాలని. అప్పుడు ఆ కారు గొప్ప. అందరికంటే మా దగ్గర అందరి దగ్గర హీరో హోండాలు ఉండేటి, ఫ్యాషన్ బండ్లు ఉండేటి. మేము ఆయన దగ్గరికి పోయి కలిసి వచ్చి ఇలా అని మేము చేసుకునే వాళ్ళం. ఆయన పోయి కలిస్తే మాకు వ్యాపారాలు అప్పచెప్పేవాడు. మెలకువలు పలానా దగ్గర ఇక్కడ ఉన్నది, ఇలా ఉన్నది, ఇలా ఉన్నది. కానీ ఏనాడు కూడా 1 రూపాయి కూడా ఎవరి దగ్గర ఆశించలే. మా అప్పుడు హైటెక్ సిటీ పడ్డది మా దగ్గర 96-97లో. మీరు షేర్లింగంపల్లి? మా షేర్లింగంపల్లి నియోజకవర్గం. నేను వైఎస్ఆర్సిపి
వీళ్ళు ఫస్ట్ కాంగ్రెస్, తర్వాత వైఎస్ఆర్సీపీ, నేను వీరాభిమాని రాజశేఖర్ రెడ్డి గారికి. ఇట్లా అన్ని చేసి మొన్న బీఎస్పీ నుంచి కూడా పోటీ చేశారు. ఎమ్మెల్యేగా పోటీ చేసిన. అది వీడియోలు విన్న తర్వాత అసలు ఏంటి ఇది ఇట్లా జరుగుతున్నది. ఇప్పుడు వీళ్ళేమో కౌంటర్ ఇచ్చేటోళ్ళు లేక వాళ్ళు బండరాలు వేసేది వేస్తున్నారు. ఇవాళ రేపు సమాజంలో ఏమైపోయింది, ఒక మాట చెప్పింది 10 సార్లు చెప్తే అదే నమ్ముతారు. అదే నిజమే కావచ్చు, మరి వాళ్ళు మాట్లాడతలేరు కదా. ఎవరు మాట్లాడతలేరు కదా. మాలాంటి వాళ్ళని చూసినాం కదా, మాలాంటి వాళ్ళని చూసినాక మా మనసు కడుపు రగిలిపోతుంది. గొప్పగా ఏంటంటే 97లో కొండాపూర్లో నా బిల్డింగ్స్ ఉన్నాయి. ఈ కొండాపూర్లో నా బిల్డింగ్స్ ఉన్నాయి. ఫస్ట్ బిల్డింగ్ కట్టినాక నేను ఆ రోజు రియల్ ఎస్టేట్లో చేసుకుంటూ కడుతూ ఆయన చిన్న సిరిసేల చీఫ్ గెస్ట్ అని పెట్టినా. అంత సెలబ్రిటీనా ఆ రోజుల్లో 97లో మేము ఆయన చీఫ్ గెస్ట్గా మా ఫ్యామిలీలలో మేము పిలిపించుకున్నాం. ఎందుకు పిలిపించుకున్నాం? అంత రౌడీలను పిలుస్తారు ఎవరైనా? ఎవరు పిలవరు, మీకు చెడ్డ పేరు అవుతుంది అంతే. ఆ రోజుల్లో ఏంటంటే మీలాంటి మీడియా యూట్యూబ్ ఛానల్స్ కానీ అప్పుడు లేవు. అప్పుడు కొన్ని పెద్ద ఛానల్స్ వాళ్ళే వాళ్ళు రాసిందే రాత. వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఎందుకు రాస్తారు? ఆనాటి నాకు తెలిసి జూబ్లీహిల్స్లో ఫిలిం ఇండస్ట్రీలో నాగేశ్వరరావు నుంచి మొదలు పెడితే మురళీమోహన్ వరకు కొంత తెలుగుదేశంలో ఉన్న నాయకులు అందరికీ అయ్యో ఎవరిదైనా రైతుల దగ్గర ల్యాండ్లు కొంటే ఏం మోసం జరుగుతుందో ఏమో అని డైరెక్ట్ పోక చిన్న సిరిసిల్ల యాదవ్ ఒక సిటీలో పెద్ద మనిషిలాగా వచ్చి మాకు ఇక్కడ ల్యాండ్లు అక్కడ ల్యాండ్లు కావాలంటే ఆ రోజు ఫోన్లు కూడా లేవు. అవును. తర్వాత టాటా ఫోన్ వచ్చింది. ఆ ఫోన్లు ఉండేదారి ఉంటుండే లేదు. ఆయన పెట్రోల్ పోసుకొని ఆయన దగ్గర పోయి రైతుల దగ్గరతో మాట్లాడి ల్యాండ్లు ఇప్పించేవారు. ఎవరికి? ఈ పెద్ద పెద్ద ఇండస్ట్రీ సెలబ్రిటీలకు. ఇవాళ వాళ్ళు చిన్న సిరిసిల్లం ద్వారా 100,000 కోట్లు అధిపతులయ్యారు. ఆయన ఎప్పుడు ప్రజలలో ఆయన తిరుగుతుంటూ కొడుకులకు ఆస్తులు వంచిస్తారు. ఇవాళ రేపు తల్లిదండ్రులు ఏంది రాజకీయం అన్నా ఇస్తారు, లేకపోతే ఆస్తులను పంపిస్తారు. కొడుకుని కూడా సేవాభావంలో దింపిండు నవీన్ యాదవ్. ఆయన సేవ కావాలి అంటే వాళ్ళ జీవితం అంతా చూడండి. సేవ కార్యక్రమం నుండి కేటీఆర్ అనే వ్యక్తి, నేను నా ఫ్రెండ్ రెడ్డి కొమ్మల్ల శ్రీనివాస్ రెడ్డి అని చందనగర్లో ఉంటాడు. అప్పుడు మేము హరీష్ రావు వెంబడి తిరిగేవాళ్ళం. హరీష్ రావు వెంబడి మేము ఆనాట్లో ఫ్లెక్సీలు ఫ్రేమ్తో ఫ్లెక్సీలు కట్టుతుండే కదా, ఆ ఫ్లెక్సీలు మేము వేసేవాళ్ళం. అన్న మాకు కూడా వేపియండి అన్న, నా ఫోటో పెట్టి, మా డాడీ ఇవన్నీ ఇష్టపడతలేడు, మా డాడీకి తెలియకుంటే వేపియండి అని మాతోనే. ఎవరు? కేటీఆర్. నిజము మాతోని కేటీఆర్ మీరు మాట్లాడుకునేది అప్పుడు వాళ్ళ నాన్న దగ్గర పోయేది, మేము ఆయన దగ్గర పోయేది కాదు. ఆయన మీ దగ్గరకు వచ్చి ఇట్లా అందరు పబ్లిక్లో ఉండి ఎవరు ఇదంతా సేవా కార్యక్రమాలు చేస్తున్నా, మన ఫ్లెక్సీలు వేపించి హైదరాబాద్లో బాగున్నాయి అని అంటే, అరే పలానా కొమ్మల్ల శ్రీనివాస్ యాదవ్ కొండాపూర్ అని అంటే, అప్పుడు మాకు చెప్తే మా ఫండ్స్తో మేము ఫ్లెక్సీలు వేయించినాం కేటీఆర్కు. మరి ఇప్పుడు అట్లాంటి కేటీఆర్ ఇప్పుడు ఫోన్ చేస్తే లేపుతారా మీది? మరి ఫోన్ ఏంది నాకు ఇప్పుడు గుర్తుపట్టాడు. ఎవరో మీరు అంటాడా? ఎవరో అంటారు. సరే, కానీ వాళ్ళ నాన్న దగ్గర ఒక గొప్పతనం ఉన్నది, కేసీఆర్ దగ్గర. సరే మాకు పార్టీలతో సంబంధం లేదు, వ్యక్తిగతం మానవతం ఇంపార్టెంట్. మీలాగా మేము 2014లో అక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి లేడు షేర్లింగంపల్లిలో. అప్పుడు నేను వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్. అప్పట్లో వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ 2014లో. మాది తెలంగాణ నుంచి ఆంధ్రాకి వెళ్ళిపోయింది మా వైఎస్ఆర్సీపీ పార్టీ. అప్పుడు కేసీఆర్ నా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చూసి నన్ను టికెట్ తీసుకోమన్నాడు. అడిగాడు. ఆయనకు అది మెచ్చుకోవాలి. అది కేటీఆర్ దగ్గరికి ఆయన చేతుల పార్టీ పోయి నుంచి ఆయన ఏం మాట్లాడుతుండో ఆయనకు అర్థమవుతలేదు. కానీ మేమంతా హ్యాపీ ఫీల్ అయినాం. ఆయన కూడా బయోటెక్నాలజీ చేసాడు, ఏదో చేసాడు మంచి. మా కొడుకు కూడా
మంచిగా అదే అరే మంచిగా చదువుకున్నాడు, మంచిగా చేసుకున్నాడు, మంచిగా ఉన్నాడు కదా మన తెలంగాణ రాష్ట్రం. ఒకవేళ కేటీఆర్ లేని టైంలో కేసీఆర్ లేని టైంలో కేటీఆర్ బాగా నడిపింది. మేము అట్లా ఊహించుకున్నాం. కానీ ఈరోజు బాధ కలుగుతుంది. ఎందుకు? ఒక మంచి వ్యక్తిని నవీన్ యాదవ్కు రేవంత్ రెడ్డి గుర్తించి టికెట్ ఇవ్వడంలో ఆయన అట్లా అనడము, అందరు ఫోన్లు చేసి మా పార్టీ ఆఫీస్ నుంచి కూడా ఫోన్లు వచ్చి మీరు బహిరంగంగా జూబ్లీహిల్స్కు బీఎస్పీ పార్టీ ఆనాడు మాయావతి 34 ఎంపీలని తెలంగాణకు సపోర్ట్ చేసింది మాయావతి. అలానే మనం కూడా షేర్లింగంపల్లి నుంచి మీరు అభ్యర్థిగా అప్పుడు ఉండే కాబట్టి మీరు నవీన్ యాదవ్కు బహిరంగంగా సపోర్ట్ చేయాలి. అక్కడ ఎస్సీ బీసీ మైనారిటీలు ప్రకటించేసారా ఆల్రెడీ. అది కూడా జరిగిపోయింది, అన్నీ జరిగిపోయి మా వంతు మేము నవీన్ యాదవ్ మంచివాడు. ఎట్లాంటి వాడు? మీ చేతుల మీద పెరుగుంటాడు? మా చేతులలో పెరిగిండు. చూడంగానే అతను అక్కడక్కడ ఉండే చూస్తే వరుసల్ని పెట్టి అందరికి నమస్తే పెట్టి మంచిగా పలకరించి ఫస్ట్ నీళ్ళు తేండి, చాయ్ తాగే వాళ్ళకి చాయ్లు, కూల్ డ్రింక్స్, థమ్స్ అప్లు, అట్లా మంచి భోజనము, మంచిగా మాకేమి మందు అలవాటు లేకపోయినా అట్లాంటి మర్యాదలు అప్పుడు వెనకటి నుంచి ఉంటే మన ఇంటికి వస్తే కళ్ళు ముంత ఇచ్చి అలవాట్లు అట్లా ఏదైనా అలవాటు ఉన్నదా అని అడిగేవాడు. అడిగితే అలవాటు ఉన్న వాళ్ళకు మాకు అది కూడా లేదు అని అనేవాళ్ళం. మంచిగా మర్యాద చేసి రెస్పెక్ట్ ఇచ్చి మాకు చేసేవాడు. మా కళ్ళ ముంగట ఎంతో మంచితనం అనేది పెరిగింది. దాంట్లో ఇవన్నీ మేము గ్రహించినాం. ఇవన్నీ గ్రహించి అతన్ని ముందుకు తీసుకురాలేం. ఇట్లా మంచి విషయాలు కూడా తెలిస్తే మనం చెప్పలేకపోతే మన మనసే ఒప్పుకోదు, నిద్ర రాదు. అందుకని నన్ను పిలిపించి చెప్తారు. మైపాలైతే ఎక్కువ మంచిగా నీతి నిజాయితీ ఇక చెప్పగలుగుతాడు అనే ఒక ఆత్మవిశ్వాసం. కాదు, ఇడ్లీ బండి దగ్గర, హెయిర్ కటింగ్ సెలూన్ దగ్గర, కూరగాయల బండి దగ్గర, ఇడ్లీ బండి, చాయ్ బండి దగ్గర డబ్బులు వసూలు చేస్తాడని కేటీఆర్ నవీన్ యాదవ్ అని అంటున్నాడు. మీరేం చెప్తారు దీనికి? అది ఇప్పుడు మీ మీడియా ఫోటోలు కెమెరా కేటీఆర్కి చెప్పండి డైరెక్ట్. అదే కెమెరా ఫోటో నీ దగ్గర దుబాయ్లో కానీ అక్కడ ఇక్కడ ఎంతో నీ యూట్యూబ్ ఛానల్ అవి ఉన్నాయి, ఒక్కటి చూపెట్టు. ఒక్కటి నవీన్ యాదవ్ ఈ డబ్బాల దగ్గర, నవీన్ యాదవ్ ఈ దగ్గర, నవీన్ యాదవ్లే సొంతం డబ్బులు పెట్టి కటింగ్ షాపులు, అయ్యో ఇడ్లీ బండీలు పెట్టించి సుమన్ లాంటి వాళ్ళని రిబిన్ కటింగ్ పిలిచి ఉపాధి కల్పించారు. దాన్ని ఏం చేస్తుండు రివర్స్, అంటే దొంగ అని అంటే ఊరంతా దొంగ అనుకోవాలన్నాడు. ఇడ్లీ బండి పెట్టించినప్పుడు ఒక ప్లేట్ ఇడ్లీ తినమని ప్రేమతో ఇస్తారు. అది వసూలు చేసినట్టు కాదు కదా. హెయిర్ కటింగ్ సెలూన్ పెట్టిస్తే ఒకసారి ఫ్రీ కొడితే కొట్టొచ్చు. పెట్టించినప్పుడు తినలేదు అనుకో, వీనికి ఎంత పొగరు, అదో బాధ తింటా. ఇప్పుడు హెయిర్ కటింగ్ సెలూన్ పెట్టిస్తే అన్న నీకు ఒకసారి హెయిర్ కట్ చేస్తా అంటాడు అనుకో, డబ్బులు ఇస్తా అంటే నువ్వే పెట్టించి నాకెందుకు అన్నా అనొచ్చు. చెల్లదు మనకు, అంతే కదా. అది వసూలు చేసినట్ట కాదు, అది అతను గ్రహిస్తలేడు. ఈ కేటీఆర్ మీలాంటి వాళ్ళతో ఫ్లెక్సీలు పెట్టించుకుని బతికినోడు. ఈయన నవీన్ యాదవ్ కూడా చాలా మందికి అమ్మాయిలకు, గర్భిణీ స్త్రీలకు శ్రీమంతాలు చేసిండు. ఈ కాలంలో, ఈ లేటెస్ట్ కాలంలో టెక్నాలజీలో కుర్రోళ్ళకి ఏడా టైం ఉంటుంది? అసలు వాళ్ళ ప్రపంచం వాళ్ళది అలాగే ఉంటుంది. అలాంటివన్నీ మనసు చంపుకొని ప్రజాసేవకు ఒక ట్రస్ట్ పెట్టి అనుకూలంగా అన్ని చేసేవాడి మీద పాపం వాళ్ళ నాయన శ్రీమంతం చేసి మళ్ళా అన్నప్రాసన చేసి అన్నీగా, అంటే ఇంత మంచి పనులు చేసిన కేటీఆర్ అట్లా ఎందుకు అంటున్నారు? బలం, నవీన్ యాదవ్ బలాన్ని చూసి తట్టుకోలేక ఓర్వలేక బట్టగల్చి మీద పడాడు. ఏమనుకున్నా అంటే రేవంత్ రెడ్డి గారు ఎవడికో ఇచ్చేస్తాడు టికెట్ అనుకోండి. కానీ ఆయనకు ఒక తెలియని విషయం ఏంటంటే ప్రపంచానికి, నువ్వు ఏ అయితే ఇప్పుడు ఆ గోపీనాథ్ భార్యకు టికెట్ ఇచ్చినావో అది కరెక్ట్ కాదు. ఆయన తప్పు చేసుకుంటా ఎదుటోళ్ళ మీద తప్పు చేస్తున్నాడు. అది రైట్. ఇలా కుటుంబంలో కూడా ఎవరో జడ్జి ఉన్నారు అన్నారు, అదేందన్న స్టోరీ? జడ్జి అంటే సొంతం తమ్ముడు కూతురు, రమేష్ యాదవ్ కూతురు జడ్జి, ఒక ఫ్యాషన్ టెక్నాలజీ. ఆ 4 ఆడపిల్లలు, 4 పెద్ద చదువులు. వీళ్ళ కూతురు కూడా మంచిగా
చిన్న సిరిసిల్ల యాదవ్ కూతురు, 2 కొడుకులు 2 మంచి చదువులు, గొప్ప చదువులు. ఈ బ్యాక్గ్రౌండ్ చూస్తలేరు వాళ్ళు. వాళ్ళ పిల్లలని జడ్జి ఆయన్నే పట్టుదలగా. రౌడీ అయితే రౌడీ ఉంటే ఇట్లాంటి ఆలోచనలు ఉంటాయా? ఫ్యాషన్ టెక్నాలజీ ఉంటుందా? ఫ్యాషన్ టెక్నాలజీ అంటే హైటెక్ సిటీ ముంగట మంచి మంచి ఫ్యామిలీస్ వచ్చి మళ్ళీ వాళ్ళకి ఫ్రెండ్షిప్ లేరా ఇప్పుడు? లేరా? వాళ్ళతో అందరు వాళ్ళు అట్లనే అంటారా? అసలు ఎవరైనా అంటారా ఈద్ రౌడీ? అసలు ఈ రోజులలో అట్లాంటి డిస్కషన్స్ ఉంటాయా? రావు. ఆయన ఎందుకు అంటున్నా అర్థమవుతలేదు. మైనస్ అది ఫుల్ మైనస్. కేటీఆర్ ఫుల్ మైనస్. ఏమనుకుంటారు పబ్లిక్ ఊకైనా అట్లా అనడం వల్ల? నేను 50 మందిని పెట్టినా. మీ టీం పని చేస్తుంది. క్యాండిడేట్ కూడా తెలియదు, మీ యాదవ్ కూడా తెలియదు. ఇప్పుడు నేను నీతో అభిమానంతో ఎట్లా పిలిపించిన అట్లా నా కార్యకర్తలు నా ఉంటారు కదా, నీ టీం 50 మందిని పిలిచి మొత్తం సర్వే చేపిస్తున్నా. సర్వే చేయించిన నిజమైన ఓటర్ల దగ్గర పోయి నవీన్ యాదవ్కు కాంగ్రెస్ ఓటు, రేవంత్ రెడ్డి గారు మంచిగా కాంగ్రెస్కు టికెట్ ఇచ్చిండు, ఆయన సపోర్ట్ ఉన్నది, రేపు ఆయన గెలిస్తే ఆ నియోజకవర్గంలో ఆయన అన్నాడు కదా మంచి కాలేజ్ కట్టిస్తాం, అది డిగ్రీ కాలేజ్, ఇంటర్మీడియట్ కాలేజ్, రోడ్లు అన్ని సమస్యలన్నీ పరిష్కరిస్తారు. ఇవే చెప్పండి. ఎవరిని కేటీఆర్ని కానీ కేసీఆర్ని కానీ ఎవరిని విమర్శించొద్దు, మనవాడిని గెలిపియండి, మంచివాడు. రేపు ఆయన యువత గెలిస్తే రేపు మిగతా వేరే పార్టీలు కూడా ఇస్తాయి. అరే కాంగ్రెస్ పార్టీ యువతకు టికెట్ ఇచ్చారు, యువత బీసీ మళ్ళీ ముఖ్యంగా సిటీలో యాదవ్లో బలమైన వ్యక్తి. ఆ రోజులు ఇప్పుడు సిటీలో ఎంతమంది అయితే ఎంఐఎంఈలు అని అనుకుంటున్నారో, ఎంపీలు కావచ్చు, సెంట్రల్ మినిస్టర్స్ కావచ్చు, ఎమ్మెల్యే ఎంపీలు అందరూ ప్రతి ఒక్కరు ఈయన సాయం పొందిన వాళ్ళే. ఇప్పుడు పేర్లు కూడా చెప్పమంటే చెప్పచ్చు, కొందరు పేర్లు. దత్తాత్రేయ గారు కావచ్చు, పి జనార్దన్ రెడ్డి కావచ్చు, ఇప్పుడు బీజేపీలో కిషన్ రెడ్డి గారు కావచ్చు, మన టిఆర్ఎస్ నుంచి ఉన్న ఎవరైనా ప్రతి ఒక్క అన్ని పార్టీలలో ఈయన సాయం పొందిరు. నువ్వు అనొచ్చు ఇవన్నీ నువ్వు ఎట్లా చెప్తున్నావు, దానాల మీద ఏదో తెలివి ఉన్నదని చెప్తున్నావు నువ్వు అనుకోవచ్చు. అట్లా కాదు. ఇప్పుడు నేను ఉంటే నా పక్కన 10 మంది ఎట్లున్నారో అట్లా మేము 10 మందిలా ఒక్కొక్కలాగా చిన్న సిరిసిల్ల మనతో నిలబడి అన్ని చూసేవాళ్ళు. అన్ని మాకు తెలుసు, సాక్ష్యం ఇది ఎవరో చెప్పింది కాదు, మీ కళ్ళతో చూసింది, మీ చెవులతో విన్నది. మళ్ళీ మీరు అనొచ్చు అన్న ఆయన డబ్బు గల్లాడు, 100,000 కోట్లు ఉండవు, మళ్ళీ బర్లదంతా చేసాడు, కుస్తీ వెండి అని నువ్వు అనొచ్చు. మా దగ్గర హైటెక్ సిటీ దగ్గర లంబడతాండ అన్నది మాదాపూర్లో. అప్పుడు ఆయన ఏం చేసాడు, ఈ పాలదంతా చేసిన పైసలతోని అక్కడ ల్యాండ్స్ కొన్నాడు మాదాపూర్లో. ఆ రోజు ఎంత 30,000, 6,000 నుంచి 30,000, 40,000 ఎకరా అట్లా అక్కడ ల్యాండ్స్ కొన్నాడు. కొన్ని మళ్ళీ ఏం చేసారు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు వీళ్ళంతా, అరే మీరు అక్కడ ల్యాండ్ ఏదో బిజినెస్ చేస్తారంట కదా అని అంటే అవును అని ఒక 5 ఎకరాలు కొని అమ్మేసాడు. ఆయనకు మంచి డబ్బులు వచ్చినాయి. ఇంకో దగ్గర కొన్నాడు, ఇంకో దగ్గర, అట్లా ఇన్వెస్ట్మెంట్ సేమ్ మన మురళీమోహన్ లాగా ఎక్కడ తక్కువ ధర ఉంటే అక్కడ కొనేది. ఇప్పుడు మురళీమోహన్ ఎట్లా డెవలప్ అయ్యి సేమ్ అట్లా అయ్యాడు. ఈ కేటీఆర్ ఒక్కడే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలు, గల్లీలు, బస్తీలు, అఫీషియల్ ఏరియా, జూబ్లీహిల్స్ అందరూ సిరిసిల్ల మంచివాడు పోయి వాళ్ళ కొడుకు చదువు కేటీఆర్ అట్లా అంటుండు. కేటీఆర్ కూడా 10 మందితో అనిపిస్తుండు. అది ఏంది అసలు వాళ్ళ బ్యాచ్ అంటే ఇట్లా అంటే నమ్ముతారా? నమ్ముతారు అనుకుంటున్నారు, నమ్మరు. నాకు బాధ కలిగింది. ఇప్పుడు ఒక రకంగా కేటీఆర్ అందరిని ఐక్యం చేస్తుండు. సూపర్ చెప్పారు మీరు, భలే చెప్పారు. నీకు అదే నిన్ను మహిపాల్ యాదవ్ అంటేనే నవీన్ యాదవ్, చిన్న శ్రీశైలం యాదవ్ ఇష్టపడే వాళ్ళు అందరిని ఐక్యం చేస్తుండు. ఈ మాట అనకపోతే ఎవరి పనాలు చూసుకున్నారు. అంతే కదా. ఏంది మంచోడి మీద ఇట్లా కనీసం మేము పోయి ఆడ సపోర్ట్ చేద్దామంటే మా ఓటు కూడా ఉండదు కదా. అవును, కానీ మీ కస్టమర్లు, మీ అభిమానులు, మీ బంధువులు, మీ మిత్రులు చాలా మంది ఉంటారు. చాలా మంది, అందరికి ఫోన్లు చేస్తున్నాం. చెప్తురా చిన్న సిరిసిల్లం అన్న కొడుకు నవీన్ యాదవ్ ఆయన మంచివాడు, ఆయన చేయి కూడా మంచిది. ఆయనతో ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంపీలు అయ్యారు, మినిస్టర్స్ ఎంతో మంది ఎన్నో అయ్యారు. ఉదాహరణ నేను కూడా ఇంత మంది చెప్పినా కదా, మళ్ళీ చెప్తున్నా.
నా ఇంటికి చీఫ్ గెస్ట్ చిన్న సిరిసిల్ల 97లోనే నేను పిలిచిన అంటే అదే అదే ఆయన తప్ప ఆయన ఇంటికి వచ్చిన వాళ్ళు అందరూ అయ్యారు. అంతే కదా. ఆయన అంటే ఆయన బోలాశంకరుడు కాబట్టి బోలాశంకర్ ఆయనకి అందరు బాగుండాలని కోరుతాడు. కుట్రలు కుతంత్రాలు తెలియవు కాబట్టి ఆయన ఓడగొట్టిరు, ఆయన కొడుకును ఓడగొట్టిరు, ఆయన వేరే వాళ్ళు గెలిచిర్రు. అది ఇక మేము ఆయన అన్నిట్లో టచ్ లేకుండా మాకు ఒక 10-15 సంవత్సరాలు 2014 నుంచి ఇక మేము కూడా రాజకీయాలు, రియల్ ఎస్టేట్లు ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారు. ఇవన్నీ ఉన్నారు కదా, ప్రేమ అనుబంధం అయితే అట్లా ఉంటుంటది. అట్లా ఉంటది. మంచి వ్యక్తి మైపాల్. మీరు కూడా ఆ దైవ నీలం ఏందో మీ మనసులో మాలాగా వచ్చి ఆ దేవుడు నీకు ఆయన సపోర్ట్ చేపిస్తున్నాడు. మీ చెయ్యి మంచిది. ఆనాడు రేవంత్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి అయిండు. మీ యూట్యూబ్ అందరు వల్ల నీది ఎక్కువ పాత్ర. ఈనాడు కూడా ఎమ్మెల్యే కూడా అవుతాడు. ఎమ్మెల్యేకి 100% అవుతాడు. మన యువ నాయకుడు శివ గారు ఆయన కూడా చెప్పుదాం, అడుగు చెప్పండి అన్న. మీరు మీ ప్రొఫెషన్ బ్యాక్గ్రౌండ్ తర్వాత నవీన్ యాదవ్ గారితో కానీ చిన్న శ్రీశైలం యాదవ్ గారితో మీకు అనుబంధం ఏంటి? మొదటిగా మీకు మైపాలన్న గారికి ధన్యవాదాలు అండ్ కృతజ్ఞతలు. మీరు ఇలాంటి ఇంటర్వ్యూ చేయడం చాలా మంచిది. కరెక్ట్ టైంలో మీరు కరెక్ట్ వర్క్ చేస్తున్నారు. నా పేరు వచ్చేసి నేను శివ. మేము ఉండేది షేర్లింగంపల్లి, కొండాపూర్. నేను బయోటెక్నాలజీ చేశాను. సేమ్ కేటీఆర్ చదివింది, నేను కూడా అదే చదివాను. తర్వాత హెల్త్ కేర్ మేనేజ్మెంట్ చేశాను. తర్వాత బెంగళూరులో జాబ్ చేయడం జరిగింది. జాబ్ అయినాక మా నాన్నగారితో పాటు వ్యాపారంలోకి రావడము, మెటీరియల్ కాంట్రాక్ట్ చేయడం, బిల్డింగ్స్ చిన్న చిన్నగా కట్టుకోవడం, ఈ ఫీల్డ్లో రావడం జరిగింది. అయితే ముఖ్యంగా మనము ఈరోజు మీరు కానీ మనం చూస్తున్నాం మన తండ్రుల వాళ్ళ జనరేషన్లో ఏం జరిగింది అంటే ఒక రాజకీయాలు ఒక రకంగా జరిగేటివి. ఇప్పుడు ఇంకో నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాల్సిన టైంలో ఇలాంటి కేటీఆర్ లాంటి వాళ్ళు మన యూత్ని స్పాయిల్ చేస్తూ అవన్నీ తీస్తే, ఇప్పుడు ఇక్కడ తీస్తే అది పెద్ద చర్చ అవుతుంది. అసలు మన హైదరాబాద్ సిటీలో హెల్తీగా ఉండడము లైఫ్ స్టైల్, యూత్ అంతా మన దగ్గర ఉండేది హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసేవాళ్ళు. అలాంటిది విచ్చలవేడిగా బీర్లు తాగడము, మందు తాగడము, సిగరెట్లు తాగడము, ఎక్కడ చూసినా గల్లీలలో సిగరెట్ డబ్బాలు, మీకు డ్రగ్స్ ఈజీగా అవైలబుల్ అయిపోయినాయి. మీకు ఇవి గంజాయి, స్కూల్ పిల్లలు, మా సాయిబాబా గుడి వెనకలో గవర్నమెంట్ స్కూల్ ఉంది. ఆ గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి గంజాయి దొరుకుతుంది. షేర్లింగంపల్లిలో. అవును. ఎట్లా దొరుకుతుంది? అసలు దీన్ని పట్టించుకున్నారా? 10 సంవత్సరాలు ఉన్నారు, పిల్లల్ని ఫ్యూచర్ ఏందనేది ఆలోచించారా? లేదు. ఇలాంటి జనరేషన్లో నవీన్ యాదవ్ అన్న ఆయన సొంత జీవితం వదిలేసి ఒక సంస్థ ఏర్పాటు చేసి ఆయన కూడా ఎంజాయ్ చేయొచ్చు కదా. ఆయనకి లేదా ఎంజాయ్ చేయడానికి? వయసు లేదా, అందం లేదా, ఏం లేదా, ఆయనకి డబ్బు ఉంది, అన్ని రకాలుగా ఉన్నాడు. ఎంజాయ్ చేయడం వదిలేసి ఆయన ప్రజాసేవకు వచ్చాడు. ముఖ్యంగా వాళ్ళ తండ్రి శ్రీశైలం అంకుల్ గారు పిల్లల్ని ఎలా పెంచాలి అనేది మన ఈ 2 రాష్ట్రాల్లో ప్రజలకి తెలియజేశాడు, ఎలా పెంచాలి అని. మా నాన్నగారు నన్ను ఎలా పెంచారో సేమ్ ఆయన కూడా అలాగే పిల్లలని మంచి దారిలో పెట్టాడు. లేదంటే ఆయన బయట నువ్వు ఎంజాయ్ చేసుకో, ఇది తీసుకో, అది చేసుకో అని చెప్పేసి. చాలా మంది పిల్లలు బయట డ్రగ్స్ కలవాటే జీవితాలు నాశనం చేసుకునే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అవును. లేకపోతే ఇప్పుడు కేటీఆర్ లాగా కూడా ఇట్లా విష ప్రచారం చేసి ఒక దుర్మార్గుల లెక్క కూడా బతికేటోళ్ళు ఉన్నారు. అవును. అంటే చెడ్డ పనులు చేసుకుంటారు. వీడు డ్రగ్స్, గంజాయి, బెల్ట్ షాపులు ఎంకరేజ్ చేసి యువతను నాశనం చేసి పాపం మంచి వ్యక్తి, వేల మందికి శ్రీమంతాలు అన్నప్రాసన చేసి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులకు కోచింగ్ ఇప్పించిన ఒక మహోన్నత వ్యక్తిని పట్టుకొని, అంటే దేవుడు కూడా, అంటే నేను అడుగుతున్నా, మీ పంచభూతాలు కూడా దుర్మార్గుడు వచ్చి మంచోన్ని రౌడీ అనడం అనేది నాకు చిత్రం అనిపిస్తుంది. మీరు దగ్గర నుంచి నవీన్ యాదవ్తో మీకు అనుబంధం? నాకు పరిచయం అంత క్లోజ్ కాకపోయినా మంచి పరిచయం. మీరు అబ్జర్వేషన్ చేసి నన్ను మంచిగా పలకరిస్తాడు, మంచిగా ఎక్కడ ఉన్నా మేము మంచిగా కలిసి ఉంటాము. అలాంటిది నేను జనరల్గా అతని దగ్గర అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇప్పుడు మనందరం ఆలోచించిన దానికన్నా ఒక 20 years ఫార్వర్డ్ ఆలోచిస్తాడు నవీన్ యాదవ్. అసలు ఎట్లా ఎగ్జాంపుల్? ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇదే సంస్థ పెట్టారు. సంస్థ పెట్టి ఎవరన్నా చేయగలిగారా? ఇంత పెద్ద ఎమ్మెల్యేలు ఉన్నారు,
మినిస్టర్లు ఉన్నారు, సీఎంలు ఉన్నారు, వాళ్ళ పిల్లల సంగతి ఏందో మన అందరికీ తెలుసు. వాళ్ళు ఏం చేస్తారు, నైట్ ఎక్కడ చేస్తారు అన్ని తెలుసు. ఎవ్వరికి లేని ఆలోచన వాళ్ళకి ఇంకా సపోర్ట్ ఉంది, ప్రభుత్వమే వాళ్ళ చేతిలో ఉంది. ఎవ్వరు ఏది చేయలేకపోయినారు. ఆయన ఒక్కైనా ఈ వయసులో ఆల్మోస్ట్ ఒక మినిస్టర్ చేసే పనులు ఆయన చేయగలిగాడు అంటే అక్కడ మీకు తెలిసిపోతుంది కదా. ఈ శ్రీమంతాలు, సామూహిక శ్రీమంతాలు కానీ ఇవి చిన్న చిన్నవి, ఇంకా చేసినవి చాలా ఉన్నాయి. ఫస్ట్ మెయిన్ ఇన్స్పైర్ చేయడం, ఫస్ట్ యూత్ ని ఆలోచన చేయడం అనేది ఆయనను చూస్తే ఎంతో ఇన్స్పిరేషన్. అంటే సైడ్ ట్రాక్ పోకుండా బ్యాడ్ ట్రాక్ లో కూడా గుడ్ ట్రాక్ లోకి వస్తాడు. ఇప్పుడు ఆయన ఎంబడి ఉండే వాళ్ళంతా కూడా హెల్దీగా ఉండే వాళ్ళంతా, మంచి ఆలోచనలు, మంచి మాటలు, 10 మందికి హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారు. ఆయన కూడా అందరిలాగా వాళ్ళకి తాగుడు అలవాటు చేసి పిచ్చి లెక్కలు చేపిస్తే అప్పుడు మంచివాడు అంటారా? అది ఇక్కడ మనకి ఏమవుతుంది, మన తెలంగాణలో ముఖ్యంగా ఎవరైతే చెడు చేస్తున్నారో వాడిని పైకి లేపుతున్నారు, మంచి చేసే వాళ్ళని తొక్కేస్తున్నారు. ఇది మెయిన్ సమస్య మన తెలంగాణ. ఏం చెప్తారు మరి జూబ్లీహిల్స్ ఓటర్లకు, ఏం చెప్తారు? ఎలక్షన్స్ ఉన్నాయి, బై ఎలక్షన్స్ ఉన్నాయి. కేటీఆర్ పదే ఆయన బ్యాచ్తో ఒకటే పదం అనిపిస్తూ ఉన్నాడు. మరి కొందరు నమ్మే అవకాశం కూడా ఉంటుంది కదా ఎక్కువ సార్లు అనడం వల్ల. మీరేం చెప్తారు? మీరు దగ్గర నుంచి చూసారు, పక్క నియోజకవర్గం, మీకు కొంత పరిచయం ఉంది. ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు నవీన్ అన్న మీకు మాట ఇచ్చాడు, నేను ఆయన గెలిస్తే ఒక కాలేజ్ పెట్టిస్తానని. మన సిటీలో జనరల్గా మన సిటీలో ఎక్కడన్నా ఒక 100 గజాలు దొరికితే దాన్ని కబ్జా పెట్టి చూస్తారు, ఏదైనా చిన్నగా వేసి రెంట్లకు ఇచ్చుకుందామా అని. అలాంటి ఆలోచనలు ఉన్నాయి. అలాంటి ఆలోచనలు కాకుండా భిన్నంగా, డిఫరెంట్గా మనకి కాలేజీలు కట్టిస్తా అంటున్నాడు. అదొక్కటి చాలు మనకి. కాలేజీలు కట్టిస్తా అన్నాడంటే ఇంకేమేం చేస్తాడు, ఇంకా చాలా చేసేటివి ఉంటాయి. మీరు ముఖ్యంగా మీ జూబ్లీహిల్స్ ప్రజలు ఏం చేయాలంటే, మీరు ఓటేయడమే కాకుండా మీ చుట్టాలకి చెప్పాలి. మిగతా కాన్స్టిట్యున్సీ వాళ్ళు కూడా మీ చుట్టాలకి ఓటు వేయమని చెప్పాలి. మీరు ఓటేస్తూ కొంతమంది భయపడి ఓట్లు వేయకపోవచ్చు, వీళ్ళంతా ఏదైనా చేసి డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలని చూస్తారు. సో మీరు వాళ్ళని భయపడకుండా ముందుకొచ్చి ఓటేయించి అందరినీ ఓటేయమని చెప్పి, అదే కాకుండా అప్రమత్తంగా ఉండాలి. వీళ్ళు కొంత ఇవి డిస్టర్బెన్స్ చేసే ఉంటాయి కొన్ని, అవన్నీ కాకుండా మీరు జాగ్రత్త పడి ఈసారి మీరు ఒక యువ నాయకుడిని పెట్టుకుంటే అతనికి వయసు ఉంది, ఇంకొక 30-40 సంవత్సరాలు మీకు సేవ చేస్తాడు. ఇప్పుడు ఆపోజిట్ క్యాండిడేట్స్ ఎవరికి తెలియదు, వాళ్ళు ఎక్కడ సర్వీస్ చేసిన వాళ్ళు ఇంతవరకు. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా వాళ్ళని. నేను వాళ్ళనైతే అసలు ఎప్పుడు చూడలేదు. వాళ్ళకి టికెట్లు ఎందుకు ఇచ్చారో కూడా నాకు తెలియదు. ఎవరైతే సేవ చేస్తున్నారో వాళ్ళకి ఇచ్చారు కాబట్టి కాంగ్రెస్ నుండి, కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, నవీన్ యాదవ్ అన్నని గెలిపియండి. మీకు చాలా మంచి జరుగుతుంది, మంచి జరగబోయేది ఉంది. జూబ్లీహిల్స్కి ఏ రోజైతే టికెట్ అనౌన్స్మెంట్ అయిందో ఆ రోజు నుంచి మంచి జరగడం స్టార్ట్ అయింది యాక్చువల్లీ. దాన్ని అలాగే కొనసాగించండి. సరే, ఫైనల్గా ఒకటి ఏంటంటే, ఎన్ని మీరు చెప్పినా కొద్దిమంది మారుతారు. ఒక 70-80% మంది మీలాంటి వాళ్ళు చెప్తే మారుతారు. కానీ ఒక 10-20% మంది ఆ ఎలక్షన్ రేపు అనే ముందు డబ్బులు వంచితే దానికి ప్రలోభాలకు గురయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు కేటీఆర్ దగ్గర లక్షల కోట్ల ఆస్తులు సంపాదించుకున్నాడు అడ్డగోలుగా. మరి వాళ్ళు రేపు ఓటుకు ఒక 4 ఇంట్లో ఉంటే మంచికి 10,000 అయినా ఇస్తాడు, 4 ఉంటే 40,000 కూడా వంచిపోయే ఛాన్స్ ఉంటుంది. మరి వాళ్ళు అప్పుడు ఈయన డబ్బులు ఇచ్చిండు కదా కేటీఆర్, మరి కారు గుర్తుకేయాలని అనుకుంటూ ఉంటారు కదా, మరి వాళ్ళకేం చెప్తారు? ఈ డబ్బులు ఎలక్షన్లు ఇవ్వడం అనేది యాక్చువల్ అది ఒక పాపం. అది అవును. ఈ కేసీఆర్ అది ఆల్రెడీ ఎంతో పాపం చేసినారు, కేటీఆర్ వాళ్ళు ఎంతో పాపం చేసినారు. దాంట్లో ఇంకో పాపం యాడ్ అవుతుంది తప్ప, వాళ్ళు ఒకవేళ డబ్బులు ఇస్తే కేటీఆర్ ఏమంటున్నాడు, డబ్బులు తీసుకోమంటున్నాడు కదా, ఎవరని ఇస్తే మీరు తీసుకోకండి, డబ్బు తీసుకొని మొక్క మీద ఇసురగొట్టండి. మాకు ఎందుకు ఇస్తారో అని అడగాలి. మీకు లైఫ్ ఇంపార్టెంట్, అదంతా ఒక్క రోజు కాదు కదా. ఆ డబ్బులని రివర్స్ ఇసిరిగొట్టండి వాళ్ళ మొక్కల పని. ఎవరైతే తెచ్చిస్తున్నారో ఇంకొద్దనాలి, వద్దు అని చెప్పాలి. ఇచ్చిన వాళ్ళకి ఇప్పుడు కేటీఆర్ ఇవ్వడం వల్ల ప్రతిపక్ష పార్టీలు కూడా ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు అవతలోడు ఇచ్చిండు అనుకో, మిగతా వాళ్ళ మీద ప్రెషర్. ఆ ప్రెషర్ ఉన్నా వాళ్ళు ఆ రాంగ్ ట్రాక్లో వెళ్తారు. కానీ మీరు ప్రజలుగా మీరు ఒకటే ఆలోచించుకోవాలి, మీరు ఎప్పటికీ ఆ మురికి నీళ్ళల్లో ఉంటారా? మురికి నీళ్ళల్లో ఆ డ్రైనేజీలు ఫ్లో అవుతూ రోడ్ల పైన ట్రాఫిక్ జామ్లు ఇవి కావాలనుకుంటే మీరు అలా చేస్తారు. అది వద్దు అనుకున్న వాళ్ళు డబ్బులు రిటర్న్ కొట్టి పని చేయించుకోండి. మీకు మీకు వేరే నియోజకవర్గాల్లో కాదు కదా, మీకు నవీన్ యాదవ్ ఉన్నాడు, యువకుడు ఉన్నాడు కదా,
వర్క్ చేసే పర్సన్ ఉన్నాడు, మీరు అతనికి ఓటేయండి. గవర్నమెంట్ కూడా బాగాలేదు. గవర్నమెంట్ ఎలాగో సపోర్ట్ ఉంది, గవర్నమెంట్ సపోర్ట్ ఉంటుంది, ప్లస్ యువకుడు కాబట్టి గట్టిగా తిరుగుతాడు. ఆల్రెడీ అతను ఎంతో చేశాడు, ఈవెన్ ఎనీ పవర్ లేకపోయినా చేశాడు. ఇప్పుడు ఇంకొక పెద్ద బాధ్యత వస్తే ఇంకా ఇంకా ఉత్సాహంగా చేస్తాడు. అది మీరు ఎలాంటి ప్రలోభాలకి లొంగకండి. రైట్ అన్న, థ్యాంక్ యూ. ఫైనల్గా మీరేమని చెప్తారన్న? ఫైనల్గా నేను ఒకటే ఫైనల్గా నేను చెప్పేది ఒకటే, మాది షేర్లింగంపల్లి నియోజకవర్గం. నా కాడ ఓటేసే అవకాశం ఉంటే నేను కాంగ్రెస్ పార్టీకి నవీన్ యాదవ్కే, ఆయన మంచితనం ముఖం చూసి వేసేవాని. కానీ నాకు లేదు కాబట్టి మా పార్టీ కానీ, మా అభిమానులు కానీ, మా చుట్టాలు కానీ, మా ఫ్రెండ్స్ కానీ, రియల్ ఎస్టేట్, భూముల వ్యాపారం, మా కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఉన్న వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే, నవీన్ యాదవ్ ముఖం చూడండి. రేవంత్ రెడ్డి గారు నవీన్ని టాప్ లెవెల్లో మంచిగా చేస్తాడు. ముఖ్యంగా నా వ్యక్తిగతంగా, ఇది ఎవరు చెప్పింది కాదు, రాబోయే రోజుల్లో సిటీలో కూడా బీసీల దాంట్లో మంచి మినిస్టర్ లేరు కాబట్టి ఆయనకు మినిస్టర్ పదవి కూడా వస్తుందని నేను భావిస్తున్నా. ఇంకా ఆయన మినిస్టర్ అయిందంటే రేపు మీ బస్తీలు, మీ గల్లీలు, స్కూల్స్, ముఖ్యంగా ఆయన స్కూళ్ళ మీద టార్గెట్ ఎక్కువ చేస్తాడు, స్కూల్ కూడా పెట్టిస్తాడు. ఈ అన్నం పెట్టడం అనేది ఇంపార్టెంట్ కాదు, స్కూల్స్, బళ్ళు, మంచిగా విద్య మీద ఆయన చేయాలనేది కోరిక బాగా ఉన్నది. మేము చాలా దగ్గర నుంచి గ్రహించడం. చేతులెత్తి మీ ఒక జుబ్లీస్ ప్రజలకు అన్న యూట్యూబ్ ఛానల్గా చూసిన వారు మీరు ఒక 10 మందికి ఇది పెట్టి నవీన్ యాదవ్ గారికి ఓట్లు వేపియాలని, ముఖ్యంగా ఫిలిం ఇండస్ట్రీలో మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఎంతోమంది ఉన్నారు, ఓటు హక్కు ఉన్న వాళ్ళంతా కలిసి మీరు ఆయనకు ఓటేసి ఫస్ట్ ఓటింగ్ రోజే 11వ తారీఖు అనుకుంటా, 11వ తారీఖు వెళ్ళి మొదలే ఉదయం పూట వెళ్ళి అక్కడ పోయి అందరితోని ఓట్లు వేపి చుట్టుపక్కల వారికి, మీ పరిధిలో ఉన్న వారికి అందరికీ తెలియజేసి ఓటేసి బాజీ మెరైట్తో గెలిపించి తనని సిటీలో ఒక మినిస్టర్గా చేసి రేవంత్ రెడ్డి గారి అండదండలతో మీ ఒక జుబ్లీస్ నియోజకవర్గము బాగుపడుతుందని నేను ఆత్మవిశ్వాసంతో తెలియజేస్తున్నా. మీరు మాకు వచ్చి మైపాల్ యాదవ్ గారు ఇంత మంచి మేము ఊహించలేదు, ఇట్లా మీరు పిలవంగానే వస్తారనేది, వచ్చినందుకు మీకు కూడా ధన్యవాదాలు. తెలుసు మీ యొక్క చెయ్యస్తం చాలా మంచిది, మాకు తెలుసు. ఎట్లా అంటే రేవంత్ రెడ్డి గారు కూడా అప్పుడు కేసీఆర్ మీద ఎన్నో విషయాలు చెప్పి రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి మీరు చేశారు. ఇప్పుడు కూడా 100% ఎమ్మెల్యే ఆయన ఇప్పుడు ఎమ్మెల్యే, ప్రజలు కోరుకుంటారు, మనం మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాం. కానీ మాకున్న అనుబంధం చెప్పినందుకు చాలా ధన్యవాదాలు అన్న. థ్యాంక్ యూ. ఇదండి ఆ ఇద్దరు, శ్రీనివాస్ యాదవ్ అన్న కానీ వాళ్ళ కొడుకు శివ, వాళ్ళు ఎంత అంటే మంచి మనసుతోని త్రికరణ శుద్ధిగా, అంటే ఓపెన్ మైండ్గా వాళ్ళకు అంటే ఏమనిపించింది, వాళ్ళతో ఉన్న అనుబంధం మొత్తం ప్రతిదీ చెప్పిర్రు. మీరు కూడా విఘ్నులు, జూబ్లీహిల్స్ ప్రజలారా, మీరు కూడా చదువుకున్న వాళ్ళు అందరూ కేటీఆర్ ట్రాప్లో పడకండి. నవీన్ యాదవ్ మీ కళ్ళ ముందు పుట్టిండు, కళ్ళ ముందే పెరిగిండు, కళ్ళ ముందే లీడర్ అయిండు. 2 సార్లు పోటీ చేస్తే ఓడిపోయినా కానీ మీకోసమే 24 గంటలు అందుబాటులో ఉన్నాడు. 3వసారి కూడా అజారుద్దీన్ గారి కోసం త్యాగం చేసిండు. అంటే ఆయన సత్తా ఏందో ఇండిపెండెంట్గా ఉండి దాదాపు 20,000 ఓట్లు తెచ్చుకున్నాడు. ఎంఐఎం పార్టీ తరఫున పోటీ చేసినప్పుడు 2వ ప్లేస్కి వచ్చిండు, జస్ట్ 9,000 ఓట్లతో ఓడిపోయిండు. మొన్న 3వసారి కూడా అజారుద్దీన్కి ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు చాలా టైట్గా పోరాటం చేసినా కానీ అతి తక్కువ మెజారిటీతో ఓడిపోయారు. అక్రమ కేసులు పెట్టినా మీకోసం భరించిండు. అలా అనుచరుల మీద కూడా 3rd డిగ్రీలు ఇచ్చిర్రు, అయినా భరించిండు. వాళ్ళు ఇల్లు కూల్చేసినా భరించిండు. వాళ్ళు కట్టించిన రేణుకైల్లమ్మ కమాన్ కూల్చేసినా బాధపడ్డరు. నేను తెలుసుకున్న అక్కడ యాదగిరి నగర్ వెళ్తే రేణుకైల్లమ్మ గుడి కోట్ల రూపాయల విలువైన స్థలాన్ని ఇచ్చి గుడి కూడా కట్టించింది చిన్న శ్రీశైలం యాదవ్ అన్న అని. అట్లనే హిందువులకు గుళ్ళు కట్టించిర్రు, ముస్లింలకు వాళ్ళకు సంబంధించిన కట్టించిర్రు, క్రిస్టియన్లకు చర్చిలకు సాయం చేసిర్రు, మార్వాడీలకు సాయం చేసిర్రు. అన్ని రకాల కులాలకు, అన్ని రకాల మతాలకు సాయం చేసిన కుటుంబం. 40 ఏళ్ళుగా చిన్న శ్రీశైలం యాదవ్ అన్న ఒక బోలాశంకరుడుగా ఉన్న ఆస్తులు కూడా అమ్ముకొని సేవ చేసిండ్రు. అట్లాంటి వాడు అరుదుగా ఉంటారు. చిన్న శ్రీశైలం యాదవ్ అన్న లాంటి వ్యక్తులు అరుదుగా ఉంటారు. మొత్తం మన తెలంగాణ రాష్ట్రంలో
ఒక 1 కోటి కుటుంబాలు ఉంటే ఒకటే ఒక కుటుంబం 24 గంటలు ఓపెన్గా ఉంటుంది. ఎవరైనా రావచ్చు, పోవచ్చు. యూసఫ్ కూడా చెక్ పోస్ట్ ఆఫీస్కు భోజనం చేయొచ్చు, ఎవరికి ఏ కష్టం ఉన్నా చెప్పుకోవచ్చు. నిజంగా జనతా గ్యారేజ్ అంటే చిన్న శ్రీశైలం యాదవ్ అన్నది. ఎటువంటి రాజకీయ లాభాపేక్ష ఏది లేకుండా ఇంతకాలం చేసారు. ఇప్పుడు కూడా నవీన్ యాదవ్ గారు వాళ్ళేదో డబ్బు సంపాదించడానికో లేకపోతే పవర్ ఎంజాయ్ చేయడానికో కాదండి. వాళ్ళ నియోజకవర్గం పుట్టిన ఊరును పుట్టిన గల్లీలను మంచిగా చేసుకోవాలి. ఇన్నేళ్ళు వేరే వాళ్ళకి ఛాన్స్ ఇస్తే ఏం చేయలేదు. ఇప్పుడన్నా నేను చేస్తాను. పోయిన 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ఉన్నప్పుడు డ్రగ్స్, గంజాయి ఏరులై పారింది, బెల్టులు ఏరులై పారినాయి. గుట్కాలు, సిగరెట్లు, డింగాను యువత అంతా చెడిపోయేటట్టు బీఆర్ఎస్ చేసింది. అట్లీస్ట్ మీరు నవీన్ యాదవ్ నన్ను గెలిపిస్తే ఈ డ్రగ్స్ ఉండదు, గంజాయి ఉండదు, బెల్ట్ షాపులు ఉండవు, మీ యువత సరైన మార్గంలో వెళ్తుంది. ఇంతకుముందు శివన్న చెప్పినట్టు అట్లాంటి వ్యక్తి ఒక ఎమ్మెల్యే ఉంటే ఇన్స్పైర్ చేసి నవ యువ నిర్మాణాన్ని పెట్టి చిన్న చిన్న పిల్లలకు పుస్తకాలు పంపిణీ చేయడం, స్త్రీలకు, గర్భిణీ స్త్రీలకు శ్రీమంతాలు చేయడం, అంటే కొత్త కొత్త థాట్స్ ప్రతి జనరేషన్కి ఒకడు పుడతాడు అని అంటారు కదా, ఒక గొప్ప వ్యక్తి పుడతారు అంటారు కదా. అట్లాంటి నవీన్ యాదవ్ లాంటి వ్యక్తి మీ నియోజకవర్గం ఉండడం అనేది మీ అదృష్టం. అంటే మీ పిల్లలు కూడా నవీన్ యాదవ్ లెక్క మంచి మార్గంలోకి వెళ్తారు. ముఖ్యంగా యువతకు విలువలు పెరుగుతాయి, మానవత్వం పెరుగుతుంది. వీళ్ళందరూ కలిసి ఒక మంచి సమాజాన్ని నిర్మించడానికి ఉపయోగపడతారు. మిగతా వాళ్ళు ఏముందండి, నవీన్ యాదవ్ చాలా ఇండిపెండెంట్గా ఉంటాడు. సీఎం దగ్గరికి వెళ్ళైనా సరే మాకు ఇది కావాలా సార్, మా ప్రజలకు ఇది కావాలని చెప్పి కొట్లాడి తెచ్చే ఉంటాడు. కొట్లాడాల్సిన అవసరం లేదు. వాళ్ళంత క్లోజ్గా కనబడుతున్నారు, మనం చూస్తున్నాం. ఖచ్చితంగా చేస్తారు. 3 ఏళ్ళు ఉంటాడు కదా, 3 ఏళ్ళు మంచిగా చేస్తే, మంచిగా అనిపిస్తే మళ్ళీ ఒక్కసారి ఓటేయండి. ఆల్రెడీ సునీత గారికి 3 సార్లు వేసారు వాళ్ళ కుటుంబానికి. ఒక్కసారి నవీన్ యాదవ్ కుటుంబానికి సపోర్ట్ చేయాలని కోరుకుంటూ, మీరు ఇంతసేపు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయాలని కోరుకుంటూ, దయచేసి మనోనేత్రంతో ఆలోచించి నవీన్ యాదవ్ అన్నను భారీ మెజారిటీతో గెలిపించాలని మీ అందరికి కూడా అంటే విషయం తీసుకొస్తున్నాం. జై జవాన్, జై కిసాన్, జై.